బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు చోటు చేసుకోబోతున్నాయా? క్లీన్ ఇమేజ్ కాపాడుకోవడంలో ముఖ్యమంత్రి నితీష్ విఫలమవుతున్నారా? లాలూ నుంచి ఆయనకు ఆశించిన సహకారం ఎందుకు లభించడం లేదు? బీహార్లో మారుతున్న రాజకీయాలు, జేడీయూ ఆర్జేడీ మధ్య విభేదాలు, గోతులు తవ్వుతున్న రెండు పార్టీల నేతలు, కోల్పోయిన ప్రతిష్ట నిలబెట్టుకునేందుకు నితీష్ ప్రయత్నాలు, లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి అందని సహకారం, నితీష్కు నిశ్శబ్దంగా చెక్ పెడుతున్న లాలూ. బీహార్ అధికార మహాకూటమిలో లుకలుకలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు నితీష్ కుమార్ సర్కారుకు వచ్చిన ముప్పేమీ లేనప్పటికీ పెరుగుతున్న విభేదాలు ముదిరితే ఇబ్బంది తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆర్జేడీ నేత షాబుద్దీన్ బెయిల్పై వచ్చిన తర్వాత విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. నితీష్ కుమార్ సర్కార్ తీరు వల్లే షాబుద్దీన్ మళ్లీ జైలుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆర్జేడీ వర్గాలు బహిరంగంగానే మండిపడుతున్నాయి. షాబుద్దీన్ బెయిల్ రద్దయిందని తెలియగానే ఆయన సొంతూరు సివాన్లో తీవ్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. షాబుద్దీన్ అనుచరులే కాదు, ఆర్జేడీ ఎమ్మెల్యే హరిశంకర్ యాదవ్ కూడా నిరసనల్లో పాల్గొనడం విశేషం. ఆర్జేడీ నాయకులు చేస్తున్న నిరసనలపై మౌనంగా ఉంటూ లాలూ ప్రసాద్ యాదవ్ పరోక్షంగా వాటికి మద్దతిస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో చాలా మంది ఆర్జేడీ సీనియర్ నేతలు బహిరంగంగానే నితీష్ కుమార్ ను విమర్శిస్తున్నారు. మరోవైపు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తండ్రి లాలూను సమర్థిస్తున్నారు. పార్టీ నాయకులతో తన తండ్రి భేటీ అవడాన్ని రాజకీయం చేయవద్దని అంటున్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్నా జైలు నుంచి బయటకు వచ్చిన ఆర్జేడీ ఎమ్మెల్యేలు నేరుగా లాలూను కలుస్తుండడాన్ని విపక్ష బీజేపీ తప్పుబడుతోంది. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తానని చెప్పిన నితీష్ దీనికేం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తోంది. సామాన్యులను పట్టించుకునే తీరిక లేని లాలూ జైలుకెళ్లొచ్చిన నేతలతో గంటల తరబడి మాట్లాడతారని విమర్శిస్తోంది. బీహార్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న వ్యక్తిని లాలూ ప్రసాద్ యాదవ్ చేరదీయడం ఆశ్చర్యంగా ఉందని బీజేపీ మండిపడుతోంది. మొత్తానికి లాలూ మౌనం తుఫాన్కు ముందు ప్రశాంతతలా ఉందని బీహార్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.